కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేత డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని అంబేద్కర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు వైసీపీ నేతలు కార్యకర్తలు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు డీజిల్ పెట్రోల్ ధరలు కేంద్రం పెంచిన కూటమి ప్రభుత్వం భరిస్తుందని వాగ్దానం చేసిన లోకేష్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే తగ్గించాలని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంచినటువంటి ధరలకు నిరసనగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఈరోజు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది ఏమని, మేము పెంచము. ఇదే లోకేష్ యువగలంలో ఇటు పోతే ఇక్కడ కర్ణాటకలో ఎంతుంది, ఆంధ్రాలో ఎంతుంది, వచ్చే ప్రభుత్వం మాది, మేము ఒక్క రూపాయి కూడా పెంచము 5 ఏళ్లలో అని హామీ ఇచ్చినాడు. ఇదంతా గాలికి పోయిందా? మేము ఆ రోజే చెప్పినాం, మోసం మాటలు నమ్మొద్దండి. దొంగ మాటలు చెప్పి అధికారం చేయించడానికి ఎన్ని మాటలు చెప్తున్నారు. ఈ పెంచిన ధరలను మరి వాళ్ళు ఏం చేసుకుంటానికి, ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది, కర్ణాటకలో తక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, మరి ముఖ్యంగా తమిళనాడులో తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే ₹3.10 పెంచి ఈ పెంచిన డబ్బుల్ని ఎవరి ఖాతాలో వేసుకుంటానికో మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కోడుమూరులో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఈ పెరిగిన ధరలు ఎంత ఇబ్బందికరమో మరి ప్రజల యొక్క గొంతుకను మేము ఈరోజు పార్టీ తరఫున మరి ప్రభుత్వానికి విన్నవించడానికి ఈరోజు ఇంతమంది కార్యకర్తల ఆధ్వర్యంలో మరి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.